ముఖ్యమైన సమస్య ఏంటంటే మన మసంతరంలో కార్మికులను మన సమస్యలను ఎందుకంటే రోజు ప్రతి ఒక్క కార్మికుడిని మీరు మండలంలో కావాల్సి వచ్చిన కాబట్టి మన కింది స్థాయిలో అందరూ చెప్తారా ఈ రోజు నిరాకరించే గురించి ఏంటంటే 4 విషయాల మీద మనం నిరాకరించ చేస్తున్నాం. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మన పక్షమే ఏంటంటే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి మనకు 60 సంవత్సరాలు నిండినాక మన కుటుంబాలు మన పిల్లలు మన ఇంటి రేట్లు మన సదుపాయాలు ఏం కావాలని చెప్పేసి మనం అడుగుతున్నాం. దానికి మనకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు కార్డు తొలగించాలని చెప్పేసి మనం అనుకున్నాం. ఎందుకంటే కార్డు తొలగిస్తే మనకి ఎలాంటి పని చేసే పరిస్థితి లేదు. దాన్ని మేము పోషించుకోవాలా, పిల్లల్ని పోషించుకోవాలా, ఇంకా ఏం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ సమ్మె ద్వారా మనం సవాల్ విసురుతున్నాం. మనం అందరం రైతు మద్దతు ఉండాలా, జిల్లా వారికి సంఘాలు కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతు మద్దతు ఉండాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నాం. అట్లాగే ఏ సమస్య లేబర్ ఆఫీస్ లో తీసుకపోతే ఈ పేరు తప్పున్నది ఆ పేరు తప్పున్నది. కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పర్టికులర్గా ఈ సమ్మెను చేపట్టారు. ఈ సమ్మె చేయడంలో పూర్తి జస్టిఫికేషన్ ఉంది. మనం ఒక దిక్కు చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వడం సమంజసం. కానీ ఇటువైపు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు కానీ ఎనీ అన్స్కిల్డ్ లేబర్ కానీ వాళ్ళ స్వయం కృషితోని వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ దే ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ అండ్ ద ఫైనాన్షియల్ వెల్బీయింగ్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మరి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సచ్ హ్యూజ్ శాలరీస్ ఇవ్వడం ఏంటి, పెద్ద పెద్ద పెన్షన్లు ఇవ్వడం ఏంటి, వాళ్ళు రిటైర్ అయినాక మరి వీళ్ళకి 60 ఏళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఆపడం అనడం ఏంటి? ఒక దిక్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో మీరు రిటైర్మెంట్ ఏజ్ 61 ఇయర్స్కి ఇంక్రీజ్ చేసింది, ఇప్పుడు 64 ఇయర్స్ చేస్తా అంట. మరి వీళ్ళకి 60 ఏళ్ళకు బెనిఫిట్స్ ఎందుకు ఆపుతా అంటే గవర్నమెంట్ షుడ్ రియలైజ్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అండ్ వీళ్ళు కార్మికులు పర్టికులర్గా వాళ్ళు ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళ బెనిఫిట్స్ హ్యావ్ టు బి ఇంక్రీజ్ అండ్ ఇట్ షుడ్ బి టిల్ ద టైమ్ ఆఫ్ డెత్. వాళ్ళ ఇన్సూరెన్సెస్ కూడా ఇంక్రీజ్ చేయాలా, వాళ్ళకి అదర్ ఫెసిలిటీస్ లైక్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ లెవెల్లో వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కల్పించాలా. వాళ్ళు ఈఎస్ఐ ఫెసిలిటీ లేదు అంటే అది సిగ్గుచేటు. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ డిమాండ్ విత్ ద గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ ఇవన్నీ వీళ్ళ డిమాండ్స్ ఒప్పుకొని వీళ్ళ నిజాయితీపరంగా ఉన్న కోరికలన్నీ తీర్చాలని కోరుతున్నాను. సమ్మె నిజామాబాద్
ఎప్పుడైనా ఉద్యమ గడ్డ లెక్క గుర్తింపబడ్డది. ఈ సమ్మె ఇక్కడి నుంచి మొదలై మా కార్మికులు చెప్పింది ఏంటంటే ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద స్టేట్. ఇది స్ప్రెడ్ కాకముందు గవర్నమెంట్ వీళ్ళ ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిని పరిశీలించి కోరికలన్నీ ఒప్పుకోవాలని కోరుతున్నాను. జై కార్మిక. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఆధ్వర్యంలో మరి గ్రామ మండల జిల్లా స్థాయి నుంచి ఈ అంచనా కార్మికులందరికీ అభినందనలు తెలుపుతూ ఈరోజు మేము పెట్టుకున్న డిమాండ్లని ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పుడు సంవత్సరం అయినా నామకే వచ్చే నడుస్తుంది కాబట్టి తప్పకుండా పెట్టినటువంటి డిమాండ్లని తప్పకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ 3 రోజుల విలేనీయ దీక్షని కొనసాగిస్తాం. నిజామాబాద్ నుంచే స్టార్ట్ అయింది. ప్రతి కార్మికుడు దీనికి వెన్నటువంటి అన్ని హక్కులు సాధించుకుంటారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర కమిటీ మొత్తం మా మీద మరి ఏదైనా చిన్న చూపు చూస్తే మాత్రం ఒప్పుకుండేది లేదు. జిల్లాల వారీగా స్టార్ట్ చేసి వచ్చే మే వరకు పెద్ద ఎత్తున హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్తున్నాము అందరం. ఎందుకంటే కార్మికులకు కమస్కం కంటికి రెక్కాడితే ఒక్కరినే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరి చేసుకుంటేనే కల్పెడుతుంది. కాబట్టి అన్ని హక్కులు మాత్రం అందాలా, సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఈ యొక్క దీక్ష ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. జై కార్మిక, జై జై కార్మిక. నిరాహార దీక్షకు వచ్చినాం. ఎందుకంటే మన హక్కుల కోసం, మన అందరి హక్కుల కోసం వచ్చినాం. ఇక్కడ మనకేంటంటే 50 సంవత్సరాలు నిండితే మన కార్డు చిత్తు కాగితం లెక్క అవుతుంది. 50 సంవత్సరాల నిండిన మనిషి 50 సంవత్సరాలకే గవర్నమెంట్ దృష్టిలో మరణించిన వాటి లెక్క అయిపోతుంది. ఆ కార్డుకు విలువ లేదు, ఆ కార్డు తీసుకున్న మనిషికి విలువ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు పైసలు కట్టి మనకు ఒక ఆధారం ఉందనుకున్న మనిషికి ఆ కార్డు లేకపోతే దాని మీద ఎలాంటి హక్కు అధికారం లేకుండా చేస్తారు. అట్లా కాకుండా లైఫ్ లాంగ్ వచ్చేదాకా కార్డు ఉండాలి. అంతేకాకుండా భవన నిర్మాణ రంగాల కార్మికులకు కాలనీలు కట్టియాలి. అంతేకాకుండా ఈ ఏదైతే డబ్బులు ఇస్తున్నారో మరణిస్తే సాధారణ మరణానికి 1,30,000, అట్లా కాకుండా 5,30,000 ఇవ్వాలి. ఒకవేళ యాక్సిడెంట్గా చచ్చిపోతే 15 లక్షలు ఇవ్వాలి. ఏవైతే ఇస్తున్నారో పుట్టిన వాళ్ళకి కానీ పెళ్ళైన వారికి ఆడపిల్లలకు అవి కూడా పెంచి లక్ష ఇవ్వాలి. అంతేకాకుండా మాకు ఒక ఇండ్లు లేవు, ఏం లేవు మా కార్మికులకు. ప్రతి కార్మికులకి ఇండ్లు ఖచ్చితంగా కట్టియాలి, ఒక కాలనీ ఏర్పాటు చేయాలి, మాకు పింఛన్ ఇవ్వాలి, మాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం ఇవ్వాలి. ఎందుకంటే కార్మికులు లేకపోతే ఏ గవర్నమెంట్ నడవది. సిమెంట్ కంపెనీలు నడివాయి, సలాకలు నడివాయి, పెయింట్ షాప్ నడవది, టైల్స్ షాప్ నడవది, మీకు కట్టె నడవది, ప్లంబింగ్ నడవది. ఏ షాపు ఏ పెద్ద కంపెనీలు మూలవుతాయి కార్మికులు లేకపోతే. మీరు దృష్టిలో పెట్టుకొని కార్మికులను ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. కార్మికుల హక్కులు సాధించుకునేదాకా మాకు అందరూ పోలీసులు కానీ వీళ్ళు కానీ ఇబ్బంది పెట్టకుండా మాకు తోడ్పడండి. జై హింద్.